ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి కారణం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ 4-5 సంవత్సరాల కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో చాలా హ్యాపీగా ప్రజలందరూ ఫీల్ అయినాం, మేము కూడా ఫీల్ అయినాం. అందులో భాగంగా ఈరోజు మగ్గులను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి మేము సైనికుల్లా పనిచేసి కార్యకర్తలాగా సైనికులుగా ప్రతి ఒక్కరూ కష్టపడి మగ్గులను ఎమ్మెల్యేగా చూడాలని మా కోరిక. తర్వాత అదేవిధంగా నియోజకవర్గంలో గుండాగిరి, ఢిల్లీలో గులాంగిరి చేసే నైజం మన మగ్గులకు లేదని చెప్పేసి తెలుసుకొనే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అందులో భాగంగా మన మైను అన్నప్పుడు నేను చాలా దగ్గర కావాల్సిన వ్యక్తిని, ప్రజావాస్ రెడ్డి అయితేనేమి, రఫీక్ అన్న అయితేనేమి, అల్తాఫ్ గారు అయితేనేమి, మన జిల్లా అన్న గారు అయితేనేమి, అందరికీ పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్. ఈరోజు చాలా శుభదినం. పరిపాలన చూసి ఆకర్షితుడై అదేవిధంగా సౌమ్యుడు, అందరిని కలుపుకునే వ్యక్తి, దయాకర హృదయుడు, ఒక మానవత్వవాది అయిన గౌరవనీయుల మక్బూల్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ నాటకాలు ఆడినా, ఏ డ్రామాలు ఆడినా కూడా వాళ్ళందరినీ అడ్డపడి మన అల్తాఫ్ గారు ముందుకు సాగాలని, మక్బూల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కదిరి పట్టణంలో ఒక నూతన అధ్యాయాన్ని, ఒక నూతన రికార్డు సృష్టించాలని ఒక పట్టుదలతో రావడం, ప్రజలను ప్రోత్సహించిన మా గౌరవనీయులు మైనుద్దీన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మక్బూల్ తరఫున మైను అతని సహచరులను హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మీరంతా కష్టపడి ఒక సైనికుల్లా పోరాటం చేసి మక్బూల్ గారి విజయానికి కృషి చేయాలని, రేపు జరగబోయే నామినేషన్ పర్వంలో కూడా మీరు అంతా ముందుండి గొప్ప కార్యక్రమాన్ని కదిరిలో ఇంతవరకు కని విని ఎరగని వీధిలో చేయాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు మరోసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. జై జగన్.